కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో ఐఏఎస్ అధికారిపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కోర్టుకు హాజరు కాని ఐఏఎస్ సందీప్ సుల్తానియాపై హైకోర్టు సీరియస్ అయింది. సికింద్రాబాద్ కంటైన్మెంట్ నిధులపైన తమ ఆదేశాలను అమలు చేయలేదన్న కోర్టు లాయర్ సుబ్రహ్మణ్యం పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. సందీప్ సుల్తానియాపైన ఫామ్ 1 నోటీసును తెలంగాణ హైకోర్టు జారీ చేసింది. ఐఏఎస్ సందీప్ అరెస్టుకు హైదరాబాద్ సిపికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేపు ఉదయం 10:30 హైకోర్టులో సందీప్ను హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు సందీప్ సుల్తానియా అండర్టేకింగ్ ఇస్తే 5,000 బాండ్పై విడుదల చేయాలని హైకోర్టు పేర్కొంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో ఐఏఎస్ అధికారిపైన హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో కోర్టుకు హాజరు కాని ఐఏఎస్ సందీప్ సుల్తానియాపైన హైకోర్టు సీరియస్ అయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిధులపైన తమ ఆదేశాలను అమలు చేయలేదన్న కోర్టు లాయర్ సుబ్రహ్మణ్యం పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయకపోవడంపైన అసహనం వ్యక్తం చేసింది. సందీప్ సుల్తానియాపైన ఫామ్ 1 నోటీసును తెలంగాణ హైకోర్టు జారీ చేసింది. ఐఏఎస్ సందీప్ అరెస్టుకు హైదరాబాద్ సిపికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేపు మార్నింగ్ 10:30కి హైకోర్టులో సందీప్ను హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కోర్టుకు సందీప్ సుల్తానియా అండర్టేకింగ్ ఇస్తే 5,000 బాండ్ పైన విడుదల చేయాలని హైకోర్టు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, మరొకసారి తెలంగాణ ప్రభుత్వంలోని మరొక ఐఏఎస్ అధికారి మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటెంట్ ఆఫ్ కేసులో గతంలో ఐఏఎస్ సందీప్ సుల్తానియా హాజరు కాకపోవడం సంబంధించి కూడా చాలా సీరియస్ గా వివరించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిధుల సంబంధించి కూడా గతంలో విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి దాన్ని బేఖాతరు చేస్తూ పట్టించుకోకపోవడం, ఆ సంబంధించిన నిధులను విడుదల చేయకుండా తాత్సారం చేసిన మీద కూడా న్యాయవాది సుబ్రహ్మణ్యం వేసిన కంటెంట్ పిటిషన్ మీద కూడా చాలా సీరియస్ గా ఇటు తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చెప్పింది. దీనికి సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానికి సంబంధించి కూడా ఫారం 1 నోటీసు జారీ చేసి అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో రేపు ఉదయం 10:30 హాజరుపరచాలంటూ నేరుగా హైదరాబాద్ సిపి సజ్జనార్ కు ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతానికైతే కొంత తీవ్రంగా చర్చాంశంగా మారింది. వాస్తవానికి ఫామ్ 1 నోటీస్ అనేది కూడా ఎవరైతే కంటెంట్ ఆఫ్ అంటే కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసు ఉంటుందో వాటికి సంబంధించి న్యాయవాదితో పాటు ఆ వ్యక్తిగత వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రొసీజర్ ఉంది. అందులో భాగంగానే ఫామ్ 1 నోటీసులు జారీ చేసినట్టుగా చెప్పండి. వాస్తవానికి సాధారణంగా కంటెంట్ ఆఫ్ పిటిషన్ ఏదైతే అంటే వాటిని ఉల్లంఘిస్తారో వారికి సంబంధించి కూడా నోటీస్ జారీ చేయడం సర్వసాధారణంగా ఉంటుంది. కానీ నేరుగా ఫైనాన్స్ సెక్రటరీకి ఈ విధంగా నోటీస్ జారీ చేసి సిపికి సంబంధించి కూడా నేరుగా హాజరుపరచాలంటూ కూడా ప్రస్తుతం చెప్పడం కొంత అది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు సందీప్ సుల్తానియా అండర్టేకింగ్ ఇస్తే 5,000 రూపాయల బాండ్ మీద విడుదల చేయాలంటూ కూడా హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొలగించాలంటూ కూడా సిఎస్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి ఫైనాన్స్ సెక్రటరీ సంబంధించి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, గతంలో నిధుల విడుదలకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేస్తే ఎందుకు దాన్ని బేఖాతరు చేస్తున్నట్టు కూడా చాలా సీరియస్ గా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాబట్టి రేపు 10:30 సందీప్ సుల్తానియాను సిపి సజ్జనార్ హాజరుపరుస్తారా లేకపోతే సంబంధించి ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది కూడా చూడాలి. రైట్ కిరణ్.